సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 16112 పుడుచ్చేరి నుంచి తిరుపతి వెళ్లే మెమూ ఎక్స్ప్రెస్ లో చెంగల్పట్టు నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. యాక్చువల్లీ నేను రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్ పైన ఉండింది. ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది. సో వీడియో ట్రైన్ ఎక్కాకైతే స్టార్ట్ చేస్తున్నా. మన ట్రైన్ తిరుపతి నుంచి పుడుచ్చేరి వెళ్ళేటప్పుడు ట్రైన్ నంబర్ 16111 అండ్ పుడుచ్చేరి నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు 16112. ఇటు పాండిచ్చేరి, చెంగల్పట్టు, కంచిని తిరుపతికి కలిపే ట్రైన్ ఇది ఒకటి. సో ఈ 3 ప్లేసెస్ ని తిరుపతికి కలిపే ట్రైన్ ఇది ఒకటే ఉంది. రేణిగుంట వరకు అయితే చెంగల్పట్టు నుంచి ఒక ట్రైన్ ఉంది అండ్ తాంబరం, ఎగ్మోర్ అండ్ చెన్నై సెంట్రల్ నుండి కూడా కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ పాండిచ్చేరిలో స్టార్ట్ అయ్యాక విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, అరకోణంలో ఇంజన్ రివర్సల్ అయితే ఉంటుంది. రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ తిరుపతిలో ఎవ్రీడే మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి 12:30కి పాండిచ్చేరి చేరుకుంటుంది. మళ్ళీ పాండిచ్చేరిలో ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయ్యి నైట్ 11కి తిరుపతి చేరుకుంటుంది. సో ఇక్కడ చెంగల్పట్టు జంక్షన్లో మన ట్రైన్ లెఫ్ట్ అయితే కంచీపురం రూట్లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొల్లం ఎక్స్ప్రెస్ వచ్చే రూట్ వచ్చి తాంబరం, చెన్నై, ఎగ్మోర్ నుండి అయితే వస్తుంది. మన ట్రైన్ ఫస్ట్ స్టాప్ అయిన రెడ్డిపాళ్యంకి అయితే వచ్చేసింది. బయలుదేరిపోయింది మన ట్రైన్. బాయ్ బాయ్ రెడ్డిపాళ్యం. మన ట్రైన్ 20 మినిట్స్ లేట్గా పాలూరుకి అయితే వచ్చింది. ఏదో క్రాసింగ్ ఉందనుకుంటా, ఒక 2 మినిట్స్గా ఆపేశాడు ఇక్కడే. అదన్నమాట విషయం. అరక్కోణం, చెన్నై బీచ్ లోకల్ కోసం అయితే మన ట్రైన్ ఇంతసేపు ఇక్కడ ఆపారు. చెంగల్పట్టు నుండి అరక్కోణం వరకు ఈ రూట్ మొత్తం సింగిల్ లైన్ మాత్రమే. మన ట్రైన్ అండ్ అటుపక్క చెన్నై బీచ్ లోకల్ రెండు ప్యారలల్గా అయితే స్టార్ట్ అయిపోయాయి. మళ్ళీ మన ట్రైన్ అయితే ఆపేశారు. ఎవరో రైల్వే స్టాఫ్ అయితే లేట్ అయింది వాళ్ళు వచ్చేకి. సో వాళ్ళు ఎక్కడానికైతే ట్రైన్ ఆపారు. సో మన ట్రైన్ బయలుదేరిపోయింది పాలూరు నుండి. 25 మినిట్స్ లేట్గా మన ట్రైన్ కంచీపురం స్టేషన్కి అయితే వచ్చేసింది. కంచీపురం రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. అటుపక్క చెన్నై బీచ్ వెళ్ళే లోకల్ స్టార్ట్ అయిపోయింది అండ్ ప్యారలల్గా మన ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. కాంచీపురం రైల్వే స్టేషన్ నుండి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. కాంచీపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CJ. కంచీపురం అనే ఈ ఊరిలో కంచి కామాక్షి అనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఇక్కడైతే చాలా ఫేమస్ అండ్ ఇక్కడ కంచి చీరలు కూడా చాలా ఫేమస్. తిరుపతి నుండి కంచీపురంకి రావడానికి ఉన్న ఒకే ఒక్క ట్రైన్ అయితే ఇది. ఈ ట్రైన్ తిరుపతిలో డైలీ మార్నింగ్ 4 AM కి స్టార్ట్ అయ్యి 8:30కి కాంచీపురంలో అయితే దింపేస్తుంది. మళ్ళీ రిటర్న్ కాంచీపురంలో ఈవినింగ్ 6:45కి వస్తుంది అండ్ తిరుపతికి నైట్ 11 లోపలైతే చేరుకుంటుంది. తిరుపతి సైడ్ నుండి 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ట్రైన్గా నేనైతే సజెస్ట్ చేస్తాను. మన ట్రైన్ తిరుమల్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది తిరుమల్పూర్ చెన్నై బీచ్ వెళ్ళే లోకల్. బయలుదేరిపోయింది మన ట్రైన్ తిరుమల్పూర్ నుండి. ఇక్కడ నుండి వ్యూ అయితే బాగుంటుంది. అసలు రోడ్డు పక్కనే మన ట్రైన్ అయితే వెళ్తుంది.
తక్కోలం అనే రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఇంకా రోడ్ దగ్గరగా ఉంది చూడండి. కాంచీపురం లైన్ నుండి మన ట్రైన్ ఇప్పుడు అరక్కోణం జంక్షన్కి అయితే కలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక సి కర్వ్ తీసుకొని మేల్పక్కం క్యాబిన్ మీదుగా అరక్కోణం జంక్షన్ చేరుకుంటుంది. ఈ పక్కన వచ్చిన ట్రాక్స్ అన్నీ కాట్పాడి లైన్ నుండి అరక్కోణంకి వచ్చిన లైన్స్. 13352 అలాపూజా నుండి ధనాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అరక్కోణం జంక్షన్లో వెళ్ళడానికి మేల్పక్కం క్యాబిన్లో సిగ్నల్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తోంది. ధనాబాద్ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ ఇచ్చారు, అరక్కోణం జంక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ధనాబాద్ ఎక్స్ప్రెస్తో పాటు మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే ఇచ్చేశారు. ఇలా మనం అరక్కోణం జంక్షన్లోకి వెళ్తుంటే అలా అరక్కోణం జంక్షన్లో నుండి చెన్నై బీచ్ తిరుత్తని లోకల్ అయితే బయటపెట్టేస్తాం. తిరుత్తనికి అయితే వెళ్తుంది. అరక్కోణం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1A మీదకైతే మన ట్రైన్ వెళ్తుంది. అటుపక్క గూడ్స్ ట్రైన్ అయితే అరక్కోణం నుండి బయటకు వస్తుంది. తిరుపతి నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళే సప్తగిరి ఎక్స్ప్రెస్ అరక్కోణం జంక్షన్లోకి అయితే వస్తుంది. అనౌన్స్మెంట్ మన ట్రైన్దే. మైసూర్ నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇప్పుడు మన ట్రైన్ వచ్చిన డైరెక్షన్ ఇది కదా. ఇప్పుడు ఇక్కడ మన ట్రైన్కి ఇంజన్ రివర్సల్ చేసుకొని ఈ డైరెక్షన్లో వెళ్తుంది. బట్ ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్తే కాట్పాడి జంక్షన్, రైట్ వెళ్తే రేణిగుంట జంక్షన్కి అయితే వెళ్తుంది. 20 minutes లేట్గా మన ట్రైన్ అరక్కోణం జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. సో ఆల్రెడీ చెప్పా, ఇప్పుడు మన ట్రైన్ కంప్లీట్గా అరక్కోణం జంక్షన్ నుండి రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది రేణిగుంట లైన్లోకి. ఇప్పుడు మన ట్రైన్ వెళ్ళే డైరెక్షన్ నుంచి స్ట్రైట్ వెళ్తే కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్తుంది. సో వీడియోలో మరి అంత క్లారిటీగా లేదు. సో మన ట్రైన్ రైట్ అయితే తిరుగుతుంది రేణిగుంట లైన్కి, ఇలా స్ట్రైట్ వెళ్తే కాట్పాడి. తిరుత్తని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. బయలుదేరిపోయింది తిరుత్తని రైల్వే స్టేషన్ నుండి. ఇప్పుడు మన ట్రైన్ పోన్పడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చి విజయవాడ జంక్షన్ చెన్నై సెంట్రల్ వందే భారత్ అయితే వస్తుంది. పుత్తూరుకి అయితే వచ్చేసింది మన ట్రైన్. 1 minute స్టాప్తో పుత్తూరు నుండి మన ట్రైన్ బయలుదేరిపోయింది. యాజ్ యూజువల్ మళ్ళీ రేణిగుంట అవుటర్లో అయితే ట్రైన్ ఆపేశారు. సిగ్నల్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే మన ట్రైన్ వెళ్తుందంట. మన ట్రైన్తో పాటు ప్యారలల్గా తిరుపతి నుండి కొల్హాపూర్ వెళ్ళే హరిప్రియ ఎక్స్ప్రెస్ కూడా రేణిగుంట ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వెళ్తుంది. ఇప్పుడు మన ట్రైన్కి రేణిగుంట జంక్షన్లో ఇంజన్ రివర్సల్ అయితే ఉంటుంది.
ఇప్పుడు టైం అయితే 9:55 అవుతుంది అండ్ 10:20కి ఈ ట్రైన్ మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన ట్రైన్ ఇక్కడ ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ ఇక్కడే ఆగుంటుంది. అంతసేపు ఇక్కడే టైం వేస్ట్ చేసే బదులు హుబ్లీ నుండి తిరుపతి వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రేణిగుంటకి అయితే వస్తుంది. మన ట్రైన్ కన్నా ముందు ఆ ట్రైన్ అయితే రేణిగుంట నుండి తిరుపతికి వెళ్తుంది. ఆ ట్రైన్ పట్టుకొని మనం తిరుపతికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నేను హుబ్లీ తిరుపతి ప్యాసింజర్ అయితే ఎక్కేసాను రేణిగుంటలో. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇప్పుడు మనం చెంగల్పట్టు నుంచి రేణిగుంట వరకు వచ్చిన పుడుచ్చేరి మెమో ఎక్స్ప్రెస్ అనమాట. సో ఆ ట్రైన్ ఆల్రెడీ చెప్పాను కదా 20 to 25 మినిట్స్ ఆగుతుంది. సో ఈ ట్రైన్ దానికన్నా ముందే డిపార్ట్ అయిపోతుంది. సో అలానే అయ్యింది. సో ఇంకా తొందరగా అయితే ఇప్పుడు నేను తిరుపతికి అయితే రీచ్ అయిపోతాను. ఎవరన్నా తొందరగా రీచ్ అవ్వాలన్నప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో రేణిగుంట జంక్షన్ నుంచి మన ట్రైన్ రైట్ వెళ్ళిపోతుంది తిరుపతికి. ఇటుపక్క లెఫ్ట్ ఉన్న ట్రాక్ ఇప్పుడు మనం వచ్చింది చెన్నై నుంచి వచ్చిన లైన్. తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. WAG-9 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది మన ట్రైన్ని. సో చూశారు కదా, ఇదనమాట ఈ బ్లాక్ చెంగల్పట్టు నుంచి తిరుపతికి. సో రేణిగుంట నుంచి ఇలా ట్రైన్ షిఫ్ట్ అయితే మీరు ఇంకా తొందరగా తిరుపతికి అయితే చేరుకోవచ్చు. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్ తిరుపతి, వాస్కో డ గామా, సాయినగర్, షిరిడి ఎక్స్ప్రెస్ రేక్ని షంటింగ్ అయితే చేస్తుంది WAG-4 లోకోమోటివ్. మరిన్ని వ్లాగ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.